నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేంజ్ చేస్తూ నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు పాస్ చేసింది. ఇక్కడ వికసిత్ భారత్ రామ్జీ పేరుతో కూడా మరి పథకాన్ని పేరు కూడా మార్చారు. మరి దీనిపై కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా బగ్గుమంటున్నారు. మరి ఈరోజు ఇటు ప్యారడైజ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూడా నిరసన తెలుపుతున్నారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మరి గాంధీ కుటుంబం కూడా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందనే ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా గాంధీ కుటుంబాన్ని ఒక టార్గెట్ ఇస్తుంది అనుకుంటున్నారా? మరి నిన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా గాంధీ పేరు కూడా తొలగించి రామ్జీ పేరు కూడా పెట్టారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రాముడి పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. రాముడుకు గాంధీకి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎప్పుడు కూడా దేవుడు, ఎందుకంటే గాంధీ స్వయాన రామభక్తుడు, చనిపోయే ముందు కూడా ఏ రామ అని చెప్పేసి చనిపోతాడు. గాడ్సే చంపినటువంటి గాంధీని చంపింది గాడ్సేని పూజిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఏకంగా గాంధీ పేరునే తొలగించారు. గాంధీ గారి పేరుని ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తే కొత్త పథకాలకు రాముడి పేరు పెట్టని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా భక్తుల యొక్క కోరికలను తీర్చాడు దేవుడు. దేవుడే భక్తుల పేరు పెట్టుకోవాలని చెప్పి ఎప్పుడు కోరుకోడు. దేవుని పేరు భక్తులు పెట్టుకుంటా, భక్తుల పేరు దేవుడు పెట్టుకోడు కదా. దేవుడు పెద్ద మనసు చేసుకొని భక్తుల కోరికలు తీస్తాడు. భక్తుల కోసం అసలు దేవుడే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అనవసరంగా మీరు రాముడి పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ దేశంలో మొన్నటి వరకు నెహ్రూ గారిని బలహీనపరిచే ప్రయత్నం, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని, ఇప్పుడు గాంధీ గారిని, రేపు కరెన్సీ మీద కూడా గాంధీ గారు ఫోటో తొలగించారనుకో, ఈ దేశ స్వాతంత్రం కోసం పనిచేసిన గాంధీ గారిని మర్చిపోయే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చట్టాలు చేస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ఉన్న వ్యక్తి గాంధీ గారు. ఎందుకంటే ఎప్పుడు యుద్ధాలు వచ్చినా లేదు ఏదైనా సందర్భం వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా దేశ స్వాతంత్రం కోసం పనిచేసిన వ్యక్తి గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గాడి చేతులు చనిపోయిన వ్యక్తి. 20 సంవత్సరాల నుంచి ఈ పథకం అమలు అవుతా ఉంది. 100% కేంద్ర ప్రభుత్వం భరించే నిధులు. ఇప్పుడు ఈ పథకం పేరు మార్చి ఆ నిధుల ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఎందుకు ఒకనాడు 100 రూపాయలు ఇచ్చి ఇప్పుడు 60 రూపాయలు కేంద్రం ఇస్తారు, 40 రూపాయలు రాష్ట్రాలు భరించాలంట. దానిలో మాత్రం 100 రోజుల నిబంధన 120 రోజులు చేసిరు. అంటే 20 రోజులు పెంచి అనవసరంగా రాష్ట్రాల మీద బర్డెన్ చేసి భవిష్యత్తులో ఈ ఎన్ఆర్జీఎస్ పథకమే లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాముడు గాంధీ మధ్యలో ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్నటి వరకు రాజ్భవన్ పేరు లోక్ భవన్ అని, పిఎంఓ ఆఫీస్ చేంజ్ చేసుడు, ఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ పేరుని రామ్జీగా మార్చుడు, ఈ దేశంలో డెవలప్మెంట్ ఇష్యూ అంశం పక్కకు పోతూ ఉంది. జీడిపి అంశం పక్కకు పోతూ ఉంది. రూపాయి పతనం అవుతుంది, 90 రూపాయలు చేరింది. 60 రూపాయలు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పెద్ద మాటలు మాట్లాడిండు. ఈ రోజు మౌనం వహిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు 14 లక్షల కోట్ల రూపాయలు వెనకపోతూ ఉన్నాయి. భారతదేశంలో బిలియనీర్స్ అంతా విదేశాల్లో సెటిల్ అవుతా ఉన్నారు. దేశంలో ఆకలి చావులు పెడతా ఉన్నాయి, నిరుద్యోగులు పెడతా ఉంది. ఈ దేశంలో అప్పులు పెరుగుతూ ఉన్నాయి. అయినా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే గాంధీ గారి పేరు తొలిచి రామ్జీ పేరు చాలా స్పష్టంగా పెట్టి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలు గమనించాలి. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. ఈ దేశ డెవలప్మెంట్లో భాగస్వాములు కాకుండా ఎంతసేపు మత రాజకీయాలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. మరి ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడెందుకు గాంధీజీ పేరుని తొలగించారు? దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు సెంట్రల్లో ఇటు 3వ పర్యాయంలో బీజేపీ ఉంది కదా, ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడెందుకు తొలగిస్తున్నారు గాంధీ పేరు? అంటే వాళ్ళకు ఇష్యూస్ లేవు. దేశంలో భారతీయ జనతా పార్టీ 2014లో పెద్ద ఎత్తున 2G స్పెక్ట్రం కావచ్చు, రూపాయి పతనం అని చెప్పి అధికారులకు వచ్చారు. 19కి వస్తాకే పుల్వామా బాలాకోట్ మీద అధికారులకు వచ్చారు. 24కి వస్తాకే రామ మందిరం ఎలక్షన్ పోతే 63 స్థానాలు తగ్గినాయి. ఎలక్షన్ కమిషన్ కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఉచిత పథకాలు విపరీతంగా ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ కమింగ్ డేస్లో భారతీయ జనతా పార్టీకి ఇష్యూస్ లేవు. ఎందుకంటే 120 అదేవిధంగా 60% కేంద్రం భరించే, 40% రాష్ట్రాలు భరించే విధంగా చట్టం చేయాలంటే ఈ పథకాన్ని పేరు మార్చినట్లయితే, గాంధీ రామ్ మధ్య పంచాయతీ పెట్టినట్లయితే ఈ 40% కేంద్రం భరించేది తగ్గే అంశము ప్రజలంతా మర్చిపోతారని చెప్పి భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగంగా రామ్జీ అని చెప్పి పేరు పెట్టి చాలా స్పష్టంగా 40% కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఈ పథకాన్ని భవిష్యత్తులో లేకుండా చేసే ప్రయత్నం, పేద వర్గాలకు కడుపు నిండా అన్నం పెట్టే రోజు నుంచి దూరం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు 60-40 ఒకటి తీసుకొచ్చింది. అంటే 60% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలి, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా కొంతవరకు చేంజ్ చేస్తారని తెలుస్తుంది. దీనిపై మీరే చెప్తారు. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈ దేశంలో మారుమూల గ్రామంలో కూడా ప్రతి పేదవాడికి కనీసం పని కల్పించాలన్న ఒక సంకల్పంతో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. గత 20 సంవత్సరాలు కొనసాగుతున్నాడు ఈ ప్రభుత్వం.
మారుమూల గ్రామాల్లో, ఈ భారతదేశంలో మారుమూల గ్రామాల్లో పోతే ఈ పేరు ఏమంటారో తెలుసా? గాంధీ తాత పని అంటారు. గాంధీ తాత పని అని ముద్రపడినటువంటి ఈ పనిని పేదవాడికి బుక్కిట్లో పోయేటటువంటి ముద్రను కూడా కాలదండేటటువంటి రాక్షస నియంత పరిపాలన ఈరోజు బీజేపీ అమిత్ షా మోడీ పరిపాలన జరుగుతుంది. ఈరోజు గాంధీ తాత పేరు తీయటం అంటే, గాంధీ అంటే ఒక పేరు కాదు, ఈ దేశం యొక్క ఆత్మగౌరవం, ఈ దేశం యొక్క చిహ్నం. ఈ దేశం ఒక భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల్లో గాంధీజీని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈరోజు చెంగీస్ ఖాన్ లాంటి మహావీరుడు, నల్ల జాతీయుల కోసం పోరాడే మహావీరుడుగా గాంధీ యొక్క సూత్రాలు, గాంధీ యొక్క విధానాలని తీసుకొని ఆ దేశాలకు స్వాతంత్రం ఇచ్చినటువంటి సందర్భాలు చాలా చూశారు. ఈ దేశం స్వాతంత్రం వచ్చిందంటే ఒక రక్తం పట్టు చెందకుండా ఆ రోజు శాంతి మార్గంతో, అహింస మార్గంతో ఈ దేశాన్ని స్వాతంత్రం ఇచ్చినటువంటి ఒక మహానుభావుడిని ఈ దేశంలో పేరు కూడా తీర్చినటువంటి, పేరు తుడిపే కార్యక్రమం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది. ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క దురంకారాన్ని, వాళ్ళ యొక్క నియంత్రిత పాలనని ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. ముందు ఆ యువత మొత్తం కూడా ఈరోజు దేశ యువత మొత్తం కూడా బొగ్గురు అనే కార్యక్రమం చేస్తుంది. ఒక దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది యొక్క ఉసురుదలకి ఈ ప్రభుత్వం కూలిపోయేటువంటి సమయం ఆసనమైంది. గాంధీజీ పేరు తీయటం అంటే పేదవాడి యొక్క ముద్దును లాక్కోవడమే. అందుకని ఈరోజు సిబిఐ, ఈడీ లాంటి కార్యక్రమం వాటిని కూడా సంస్థలు కూడా జేబీ సంస్థలుగా మార్చుకున్నటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీ ఈరోజు ఎటువంటి సమస్యలు లేనట్టుగా గాంధీ పేరు తీసిన కార్యక్రమం చేసి చాలా కుట్రపూరిత విధానాలకి ముందుకు వస్తుంది. కాబట్టి వారికి ఖచ్చితంగా హెచ్చరికలు చేస్తున్నాము. ఒక తెలంగాణ ప్రాంతం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా యుద్ధం చేసి బీజేపీ యొక్క మెడలు వంచి, మీకు ఒకవేళ అంతగా రామ్జీ పేరుకి ప్రేమ ఉంటే మిగతా పథకాలు పెట్ట తప్ప గాంధీజీ పేరు తీయటం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. దీని వెంటనే ఈ కార్యక్రమాన్ని మీరు రద్దు చేసుకోవాలని చెప్పి మేము ఈ యువత మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మానతరాయ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇప్పటికే ఇటు నిన్న పార్లమెంట్లో కూడా బిల్లు కూడా పాస్ చేశారు, వాళ్ళకే ఎక్కువ మెజార్టీ ఉంది. అంటే ఇట్లా మెజార్టీ ఉంది కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా ఈ రకమైన చర్యలు చేపడుతుంటారా? దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు మందబలం ఉందని చెప్పేసి అప్రజాస్వామిక బిల్లుల్ని పాస్ చేస్తున్నారు, కరువు పనిని కనుమరుగు చేస్తున్నారు దేశంలో. ఇలా మహాత్మా గాంధీ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మహాత్మా గాంధీ గుర్తులు చెడిపోయాలి ఈ దేశంలో. కాబట్టి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరు, నరేంద్ర మోడీ కానీ బీజేపీ వాళ్ళు గాడ్సే ఆరాధకులు, అంటే గాంధీని చంపిన గాడ్సేని ఆరాధించేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి గాంధీ అంటే గిట్టదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తొలినాళ్లలో అదే లోక్సభలో అసలు ఈ పథకాన్ని అవమానపరుస్తూ మాట్లాడిండు. ఈ పనికి ఆహార పథకాన్ని ఇది గోతులవ్వే పథకం అని చెప్పి ఆ రోజు విమర్శించాడు. కాబట్టి ఏం చేయాలా, ఈ పథకంలో ఎత్తివేయాలంటే, నిర్వీర్యం చేయాలంటే క్రమక్రమంగా దీనిలో అనేక కోతలు విధించాలి. కాబట్టి ఏంది, రాష్ట్రాలపైన భారం వేస్తాడు. అసలు రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణ కానీ కర్ణాటక కానీ బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలుగా ఉన్న రాష్ట్రాలు కాంగ్రెస్ ఇతర పక్షాలు పాలిస్తున్నాయి. వాళ్ళ మిత్రపక్షాలకు నిధులు సక్రమంగా ఇస్తాడు. తెలంగాణ లాంటి కాంగ్రెస్ పాలిత ఇతర ప్రాంతాలకు నిధులు ఇవ్వట్లేదు. కాబట్టి ఇది వికసిత భారత్ కాదు, వివక్ష భారత్. కావాలని చెప్పేసి అంటే రాష్ట్రం ఇప్పటికే కుదేలవుతుంది అనేక పరిస్థితుల్లో. ఈ యొక్క భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసేసి ఈ పథకాన్ని పరోక్షంగా ఎత్తివేసే కుట్రలకు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుంది. గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకం పేదవాడికి అన్నం పెట్టే పథకం, పేదవాడు ఎన్ని రోజులు పని చేయాలో పేదవాడికి హక్కు ఉన్నది. కానీ ఇలా పేదవాడి హక్కుని కేంద్ర ప్రభుత్వం గుంజుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పని చేయాలి, ఎన్ని రోజులు పని చేయాలని వాళ్ళు చెప్పేస్తున్నారు. కాబట్టి 60 రోజులు వ్యవసాయ పనులు ఉండేటప్పుడు 60 రోజుల పాటు నిషేధించారు. అంటే అర్థమైంది, పెద్ద పెద్ద రైతుల కాడ మళ్ళీ వీళ్ళపై ఊడిగం చేయాలి. గిట్టుబాటు ధర, కూలీ గిట్టుబాటు కాకున్నా సరే సచ్చినట్టు పనిచేసే విధానాన్ని, అంటే బానిసలు చేసే విధానాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ పథకాన్ని వెంటనే అసెంబ్లీలో పార్లమెంట్లో ఆమోదించారు. కానీ దేశవ్యాప్తంగా ఆందోళన ద్వారా మేము దేశ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మహాత్మా గాంధీని ప్రపంచ దేశాలు ఆరాధిస్తుంటే మహాత్మా గాంధీని కనుమరుగు చేసే ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని మళ్ళీ పాత చట్టం తీసుకొచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, అందులో మేమంతా పాల్గొనడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము మరి గతంలో మాత్రం కేంద్రం మాత్రం ఇటు నిధులన్నీ సమకూర్చేది. ఇప్పుడు 60-40 తీసుకొచ్చేది, 100 రోజులు కాస్త 120 రోజులు చేసేది కదా. అంటే కొన్ని బీజేపీ పాలిత ప్రాంతాలేమో 10% ఇస్తున్నారు, ఇక్కడ మాత్రం మనకు 40%, వాళ్ళు 60% నిధులు సమకూర్చాలి. దీని ఎట్లా వివక్ష భారత్ అన్న కదా నేను. బీజేపీ పాలిత ప్రాంతాలకు ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ లాంటి మిత్రపక్షాలకు ఇంకొక రకంగా, వాళ్ళకి నిధులు ఇవ్వటం, మనకి ఇవ్వకపోవటం, ఈ విధంగా భారం వేయటం. కాబట్టి ఇక్కడ అనేక రకాలుగా వివక్ష కనపడుతుంది.
కాబట్టి ఈ పథకం ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారికి అసలు ఈ పథకాన్ని క్రమక్రమంగా అంటే పిచ్చి కుక్కని కనుక మంచి కుక్కని కనుక చంపాలంటే ఏం చేయాలి, పిచ్చి కుక్క ముద్రేయాలి. కాబట్టి పేద ప్రజలకు కోట్లాది మంది ప్రజలకు అన్నం పెట్టే ఈ పథకాన్ని ఇప్పుడు ఈ సంవత్సరానికి 9 కోట్ల మంది, కాబట్టి వీళ్ళందరికీ అన్నం పెడతాను కాబట్టి అన్నం పెట్టొద్దు అనే ఆలోచన నరేంద్ర మోడీకి ఉంది. అదేవిధంగా అసలు ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిధులు తగ్గించుకుంటూ వస్తుంది. పని దినాలు పేరుకే 100, కానీ మా పట్టుమని 15 రోజులు 20 రోజులు కూడా రావట్లేదు పేదవాళ్ళకి. అంటే 370 రూపాయలు చెల్లిస్తారు. అంటే 300 ఇంటూ 10 రోజులు 100 రోజులు రావాల్సింది 20 రోజులు 30 రోజులు కొంతమందికి ఈ విధంగా వస్తున్నాయి. అంటే 1,11,000 కోట్లు బడ్జెట్ గతంలో ఉంటే 23-24 24-25కి వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి 80,000 తగ్గింది. 80,000 కోత విధించారు. అంటే కోతలు విధించి షరతులు పెట్టి ఈ పథకాన్ని పేద ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలు పోరాటం చేస్తాయి. అంటే ఈ పథకం విషయంలో మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మరి ఇది డెవలప్మెంట్లో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా డెవలప్మెంట్లో భాగంగా పేరు చేసాం, ఇది రామ్జీ అంటే రాముడికి సంబంధించిన పేరు కాబట్టి మరి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు కూడా కాంగ్రెస్. అసలు ఈరోజు దేశంలో అమలయ్యే సంక్షేమ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్నవి. పేదలు నిమ్న వర్గాలకు అన్ని రకాల రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెసే. అదేవిధంగా బ్యాంకుల జాతీకరణ చేసి పేదవాడికి బ్యాంకును దగ్గర చేసింది ఇందిరాగాంధీ. నెహ్రూ విధానాలు సోషలిస్ట్ విధానాలు, అదేవిధంగా రాజాభరణాలు రద్దు, గరీబీ హఠావో, ఇందిరమ్మ ఇళ్ళు, ఈ విధంగా సంక్షేమం చేసింది కాంగ్రెస్. కాబట్టి బీజేపీకి ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒక రూపేణ వీటి మీద కొర్రీలు పెట్టేసి షరతులు పెట్టేసి పేదవాడికి సంక్షేమాన్ని దూరం చేసి కార్పొరేట్ శక్తుల లాభం కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. అర్థమైపోయింది. ఇలా ఎంతోమంది బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళు ఇలా విదేశాల్లో తలదాచుకుంటున్నారు. నిజంగా పేదవాడు ఒక 2,000 3,000 10,000 బాకీ ఉంటే వాళ్ళు జప్తు చేసే చర్యలు చేస్తుంది. కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానివ్వండి, నీరవ్ మోడీ కానీ, లలిత్ మోడీ కానీ, ఇట్లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు 1000 కోట్లు సంపద దోచుకొని విదేశాల్లో పోయి హాయిగా ఉంటే ఇలా పేదవాడికి అన్నం పెట్టే పథకం దగ్గర ఇన్ని కొర్రీలు చేయాల్సి, ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడు బడే బాయ్ అనుకుంటూ మోడీని కలుస్తున్నాడు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు నిధులు సమకూర్చట్లేదు? అంటే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం వీక్ష చూపిస్తుందంటారా? 100%. ఉదాహరణ పక్క రాష్ట్రం తీసుకుందాం. మన నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వచ్చి 15,000 కోట్ల అభివృద్ధి పనులు చేసిపోయింది. అంతకుముందు 15,000 కోట్ల డబ్బులు ఇచ్చారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి 5,000 కోట్లు ఇచ్చారు. విశాఖ ఉక్కుకు 3,000 కోట్లు ఇచ్చారు. మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వమనంటే మనకి విజయవాడకి విశాఖకు మెట్రోకి 20,000 కోట్ల మంజూరు చేశారు. కాబట్టి ఈ విధంగా వివక్ష కనపడుతుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏది మరి? నిజంగా ప్రేమ ఉంటే తెరవాలి కదా. కాబట్టి నిధుల విషయంలో వివక్ష చూపుతూ, అంటే బీజేపీ వ్యతిరేకంగా ఉన్న పక్షాల దగ్గర వివక్ష చూపుతూ వాళ్ళ పాలిత పక్షాల దగ్గర వాళ్ళకి నిధులు ఇస్తూ ఇది వివక్ష భారత్గా మారిపోయింది. వికసిత భారత్ కాదు, ముమ్మాటికి వివక్ష భారత్ ఇది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరు మార్చారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకమైన విధానాలను అవలంబిస్తుంది కదా, దీనిపై ఏం చెప్తారు? నిజమైన సత్యం చెప్తా, వీళ్ళు స్వాతంత్రంలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే. బీజేపీ వాళ్ళ ఉనికి ఏమింది? మొన్న వచ్చిన వాళ్ళు పార్టీ, అంతకుముందు స్వాతంత్రం కోరించి పోరాడిన కాంగ్రెస్ పార్టీని ఏ రీతిగా డ్యామేజ్ చేయాలనేదే సంకల్పం. మీకు తెలియదు, 100 సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి 1,00,000 కోట్లు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేయడానికి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, మహాత్మా గాంధీని, నెహ్రూను, అందరినీ ప్రతి ఒక్కరిని కూడా డిఫేమ్ చేయడానికి ఇవాళ వాళ్ళు ప్రతిగా పూరిండ్రు. ఈరోజు దాని ప్రభావం వల్లనే ఈరోజు గాంధీ పేరు సమస్య కొట్టాలి. పటేల్ ఎవడా? కాంగ్రెస్ పార్టీ వాడే కదా, పటేల్ మావాడు అంటాడు. అగో ఇది విచిత్రం. ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మంత్రి ఏం చెప్తే ముఖ్యమంత్రి ఏం చెప్తే మంత్రి, అదే విధానంలో కూడా ప్రధానమంత్రి ఏం చెప్తే అది ఇచ్చారు తెలంగాణ ఇష్యూలో. ఇట్లా రకరకాల పైసలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసి మేము ఒక కొన్నేళ్ల వరకు బీజేపీ ఉండాలి, కాంగ్రెస్ను మర్చిపోవాలి, ఇది వాళ్ళ ఉద్యమం. కానీ కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా సేవ చేసే పార్టీ. ఈరోజు జ్యుడిషియర్లో ఇన్వాల్వ్మెంటు, ఎలక్షన్ కమిషన్లో ఇన్వాల్వ్మెంటు, రిజర్వ్ బ్యాంక్లో ఇన్వాల్వ్మెంటు. నేను చెప్తున్న అలిగేషన్, ఇవాళ దొంగ పాత నోట్లు రద్దు చేసిన కదా, ఆ నోట్లు ఇవి లెక్క చూపెట్టు మనం. దీనంత పెద్ద కుంభకోణం ఇంకోటి లేదు. ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు, నేను టీవీలో కూడా చాలాసార్లు మాట్లాడినా. నేను ఒకటే విషయం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా ఎంత ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉన్నా నిస్వార్థంగా సేవ చేస్తానికి ముందుకు వస్తుంది. పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాన్ని అంచెలంచెలుగా ఇలా
కరెంటు కాదు, రోడ్డు కాదు, ఏది లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నీది కంప్యూటర్ యుగంలో వచ్చింది, నీ పార్టీ కంప్యూటర్ యుగంలో. నీకు కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈరోజు ఇంటెన్షనల్గా కాంగ్రెస్ను కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన సమాధి కట్టాలే, మేము ముందుకు పోవాలనే దురుద్దేశంతో ఈరోజు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు డిఫేమ్ చేస్తారు. ఈరోజు రాహుల్ గాంధీ మీద కేసు పెడతారు, ఇందిరాగాంధీ మీద, సోనియా గాంధీ మీద కేసు పెడతారు, ఇందిరాగాంధీని అంటారు. దేవుడు ఎక్కడిదండి ఇది? ఇది పూర్తి అధ్వానమైన పరిస్థితి. ఈరోజు పూర్తి స్థాయిలో బీజేపీ ఒక రామజన్మభూమి రాముని పేరు మీద పెట్టి ఈ దేశాన్ని కబలిస్తుంది. ఈ అదాని లాంటి వాళ్ళకి అప్పచెప్తుంది. ఇవాళ అడక తినే పరిస్థితి మనకు వస్తుంది. ఇవాళ దేశం ఆర్థిక ఇబ్బందులు ఉన్నది. సామాన్యుడు పూర్తి స్థాయిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కారణం మోడీజీ. ఒక్కటన్నా చెప్పండి, ఏదైనా దేశం నుంచి మనకు వచ్చిన ఒక ఉపాధి కల్పన ప్రజలకు ఉపయోగపడ్డది. ఇట్లా ప్రతిసారి కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు దేశాన్ని చిన్నభిన్నం చేసి పాలించాలి. ఇలా ఆయన ఎందుకు అమెండ్మెంట్ తీసుకొస్తున్నాడు? అంతటా ఇదే వాతావరణం తీసుకొచ్చి భారతదేశంలో కాంగ్రెస్ మర్చిపోవాలి, అదే ఆయన ఉద్దేశం. ఇది జరుగుతున్న పరిణామము. యువకులు మీరు కూడా, నేను ఒక్కటే అంటున్నా, యువకులు మీరు స్పందించాలి. ఈరోజు తప్పుడు విషయాలు, జోకులు, కాంగ్రెస్ పార్టీ మీద వేసే కార్టూన్స్ కానీ క్లిప్సింగ్ కానీ పూర్తి నిరాధారమైనవి, అది స్వార్థపూరితమైనవి. ఎలాంటిది మొత్తానికైతే ఇటు కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మరి గాడ్సే విధానం అవలంబిస్తుంది. మరి గాంధీ కుటుంబంపై మరి కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. మరి దేశాలు స్వతంత్ర దేశాల్లో మరి స్వతంత్ర ఉద్యమంలో కూడా ఎక్కడ కూడా బీజేపీ నేతలు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. మరి గాంధీ కుటుంబంపైనే మరి ఈ రకంగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి మీదంతా కూడా యూత్ అంతా కూడా గమనించాలి. మరి కేంద్ర ప్రభుత్వ విధాలు కూడా తిప్పికొట్టాలని కాంగ్రెస్ నేతలు అయితే ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ గణేష్తో సతీష్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.